పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణలో పదవుల పందేరం మొదలైంది. సర్పంచ్ పదవి ఎవరికి అనే విషయంపై వేలంపాట నిర్వహించారు లీడర్స్. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో 4 లీడర్లు కలిసి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో 27,63,000కు పదవిని దక్కించుకున్నాడు భీమరాజు. పదవి కోసం వేలం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో వేలంపాట విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు గ్రామస్తులు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణలో పదవుల పందేరం మొదలైంది. సర్పంచ్ పదవి ఎవరికి అనే విషయంపై వేలంపాట నిర్వహించారు లీడర్లు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో 4 లీడర్స్ కలిసి వేలంపాట నిర్వహించారు. వేలంపాటకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, సర్పంచ్ ఎన్నికల ఆరోగ్య సంగ్రహణ జోగులాంబ గద్వాల మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో పదవికి నిర్వహించినటువంటి వేలంపాటలు ఏకంగా 20,63,000 దక్కించుకోవడం గ్రామ 25,63,000కు భీమరాజు అనే వ్యక్తి